హైదరాబాద్ లో హైటెన్షన్ నెలకొంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. మెట్రో స్టేషన్ కి కొంతమంది గుర్తులేని వ్యక్తులు కాల్ చేసి మేము మెట్రో స్టేషన్ లో బాంబు పెట్టామంటూ బెదిరించారు. అప్రమత్తమైన పోలీసులు ఒకసారిగా అక్కడికి వెళ్లి ఉప్పల్ మెట్రో స్టేషన్ ప్రిమిసెస్ మొత్తాన్ని కూడా తనిఖీలు చేశారు. ఇరువైపులా ప్లాట్ఫామ్స్ లో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సెక్యూరిటీ అలర్ట్ చేశారు. బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు సుమారుగా చాలా పెద్ద మొత్తంలో గంట 2 గంటల పాటుగా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ జల్లెడ పట్టాయి. అది ఇప్పటివరకు ఎటువంటి పేలుడు పదార్థం కానీ దాని తాలూకా ఆనవాళ్ళు కానీ దొరకలేదనేది పోలీసులు చెప్తున్నమాట. కానీ అలర్ట్ మాత్రం జారీ చేశారు. అక్కడ భారీ పోలీస్ బందోబస్తుని, సెక్యూరిటీని అలర్ట్ చేశారు. సో ఇదంతా కూడా ఒక బెదిరింపు కాలుగానే చూడాలా, లేదు నిజంగానే పెట్టారన్న కోణంలో ఇంకా ఆ ఫోన్ చేసింది ఎవరు ఏనేదనే దానిపైన ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఉప్పల్ మెట్రో స్టేషన్కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. నిత్యం ఎక్కువగా రద్దీగా ఉన్న మెట్రో స్టేషన్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ ఒకటి. అటు టువర్డ్స్ గట్కేసర్, ఎల్బీ నగర్, నాగోల్ ఈ పరిసర ప్రాంతాల్లో నుంచి దూరంగా నుంచి హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ వైపుగా రావడానికి చాలా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో ఉప్పల్ నుంచి హై అలర్ట్ కొనసాగుతోంది. సో ఈ థ్రెటనింగ్ కాల్తో ఒక్కసారిగా కేవలం ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరే కాదు, మిగిలినటువంటి మెట్రో స్టేషన్ దగ్గర కూడా హై అలర్ట్ జారీ చేశారు. పలు ట్రైన్స్ కూడా ఆలస్యం అవుతున్నాయి. ఇటు రెండు వైపులుగా అటు నాగోల్, ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి, మియాపూర్ వెళ్ళేటువంటి ట్రైన్స్ కానివ్వండి, ఇటు ఉప్పల్, నాగోల్ నుంచి రాయదుర్గ్ వెళ్ళేటువంటి ఇదో లైన్, 2 లైన్స్ కూడా ఇప్పుడు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు కొంత మెట్రో స్టేషన్లో భారీగా రద్దీ కనబడుతోంది. సో మెట్రో స్టేషన్కి బాంబు బెదిరింపు రావడంతో అందరూ కూడా ఒకసారిగా షాక్కు గురయ్యారు. సో ఇంతకీ అక్కడ ఎటువంటి బెదిరింపు వచ్చింది, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎటువంటి తనిఖీలు జరిగాయి, మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి చెకప్స్ ఎలా ఉన్నాయి, సో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది, ఇంతకీ ఆ కాల్ వచ్చింది ఎక్కడి నుంచి, సో ఉన్న పలంగా ఒక్కసారిగా మెట్రోకి బాంబు పెట్టామనే కాల్ రావడంతో పోలీసు అధికారులు ఎలా అలర్ట్ అయ్యారు? మనం గమనించవచ్చు, ఈ ఉప్పల్ మెట్రో స్టేషన్ కి బాంబు బెదిరింపు వచ్చిందంటే ఇమ్మీడియట్ గా ఆ పోలీస్ యంత్రాంగం, బాంబింగ్ స్క్వాడ్ కూడా అలర్ట్ అయిపోయి పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి బాంబు లేదని కూడా పోలీసు నిర్ధారించిన తర్వాత మిగతా పోలీస్ స్టేషన్లలో కూడా తనిఖీలు చేపట్టి హైయర్గా ప్రకటించిన నేపథ్యం కొనసాగుతోంది. అయితే మనం విషయం గమనించాలి, ఇట్లాంటి బాంబింగ్ థ్రెట్స్ అనేవి మనం చాలా సార్లు చూసాం. తర్వాత రైల్వే స్టేషన్లో, తర్వాత అలాగనే బస్ స్టాపుల్లో, అంటే జనసంద్రం ఎక్కువగా ఉన్న చోట్ల ఎక్కువగా బాంబు పెళ్లు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి థ్రెట్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తం అవడం జరుగుతూ ఉంది. అయితే ఒక్కసారి అంటే పోలీసు వర్షన్ ప్రకారం ఏదైనా సరే ఒక పెద్ద ఇష్యూ జరిగే ముందు కొంత ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కూడా చేస్తారు ఉగ్రవాదాన్ని కూడా ఒక లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మధ్య మనం గమనించవచ్చు, ఇటు ఆంధ్ర తెలంగాణలో కూడా కొంతమంది ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆ ఉగ్రవాదుల అటాక్ ఎప్పటికైనా జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు మెట్రో సిటీల్లో హైదరాబాద్ కూడా చాలా కీలకం. కాబట్టి ఇది కూడా మనం విషయం చూసుకుంటారు, అంటే ఎక్కడ బాంబు పేలుడు జరిగినా కానీ హైదరాబాద్ అనేది చాలా కేంద్ర బిందుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైన నేపథ్యంలో ఇప్పుడు మరి మెట్రో స్టేషన్కి వచ్చిన బాంబు బెదిరింపు కాల్ అనేది ఇప్పటికే ట్రాక్ చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి అతను ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, ఎవరు కాల్ చేశారు, ఇది అంటే కావాలని చేసిన ఆక్తాయిలపైన లేకపోతే నిజంగానే ఏదైనా ఆర్గనైజేషన్స్ కావాలని చెప్పేసి ఈ రకమైన అడ్రస్ డైవర్షన్ చేసిన దాని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. మొత్తం మీద ఈ మెట్రో స్టేషన్ లో ఎప్పుడైతే బాంబు బెదిరింపు వచ్చిందో అన్ని మెట్రో స్టేషన్లు కూడా హైయర్ నుంచి తనిఖీలు చేస్తా ఉన్నారు. మనసు అయితే పోలీసులు డాగ్ స్క్వాడ్ ఏం గుర్తించింది అంటే సుమారు గంట పాటుగా కూడా ఇన్స్పెక్షన్ జరుగుతోంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపడుతున్నారు. దీని కారణంగా ఎటువంటి ఎఫెక్ట్ పడుతోంది మెట్రో టైమింగ్స్లో? అట్ ది సేమ్ టైం అక్కడ తనిఖీల్లో ఏమైనా గుర్తించారా, కొంత సస్పెక్షన్తో పాటుగా ఇంకేదైనా కష్టం అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికుల్లో కానీ తప్పుడుగా గుర్తించారా పోలీసులు? మనోజ్, అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి థ్రెట్ కాల్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా బాంబింగ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు తనిఖీలు చేస్తున్న నేపథ్యం జరుగుతూ ఉంది. ఇది సంబంధించి ఉప్పల్ మెట్రో స్టేషన్ లో ఎప్పుడైతే ఈ బాంబింగ్ సంబంధించిన థ్రెట్ కాల్ వచ్చిందో ఇమీడియట్ గా అప్రమత్తం అయిపోయి తనిఖీలు చేపట్టారు. అంటే మీరు అన్నట్టుగా ఈ తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో కొంత ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే బాంబు అనేది ఎక్కడ పెట్టారు, తర్వాత పలానా చోట పెట్టామని చెప్పేసి కాల్ రాదు. కాబట్టి మెట్రో స్టేషన్ లో పెట్టామని చెప్పంటే అనువు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రకంగా పోలీసులు ఒక్కసారిగా అటు పక్కన ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పోలీసులు, బాంబింగ్ పోలీసులు, అంటే దీనికి సంబంధించిన బాంబింగ్ స్క్వాడ్ కావచ్చు, తర్వాత డాగ్ స్క్వాడ్ కావచ్చు, వీళ్ళందరూ ఒకసారి తనిఖీ చేస్తున్న నేపథ్యంలో కొంత ట్రైన్లను కూడా ఆపి, అంటే అటుగా వచ్చిన ట్రైన్లు అన్నింటినీ కూడా ఆపి
తనిఖీ చేస్తున్న నేపథ్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ఆలస్యం అయితే అవుతుంది. ట్రైన్ల యొక్క మూవ్మెంట్ అయితే మాత్రం మొత్తం మీద ప్రస్తుతానికైతే ఏమీ దొరకలేదు. మొత్తంగా అనువలన పరిశీలించిన తర్వాత మనకి పూర్తి సమాచారం చేసే అవకాశం. మొత్తం మీద ఇదంతా కూడా ఇది ఆక్తాయిల పని లేకపోతే కావాలని చెప్పి అకర్షణ డైవర్షన్ చేసిన పని దాని మీద పోలీసులు ఈ కాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు దాని మీదనే నిఘా పెట్టి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు మనోజ్. దీని కారణంగా మెట్రో టైమింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యాయి ఇన్నారెడ్డి? కొంతవరకు అంటే మనం ఎక్కువగా గంటలు లేకపోతే అరగంట అట్లా లేట్ అయ్యే అవకాశం లేదు, కానీ ఒక 10-15 నిమిషాల వరకు కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ సంబంధించిన మెట్రో స్టేషన్ లో బాంబేతర అన్నారు కాబట్టి వచ్చిన ప్రతి ట్రైన్ ని కూడా ఆనవాయితీగా చెక్ చేస్తారు. ఆ చెక్ చేస్తున్న క్రమంలోనే కొంత అంటే 15 నుంచి 20 నిమిషాలు అంటే హాఫ్ అన్ అవర్ లోపు వరకు కూడా కొంత ఆ ట్రైన్లు ఆలస్యం అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉప్పల్ మెట్రో ఇంకొక ఇన్ఫర్మేషన్, రేపు ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉన్నట్టుంది ఉప్పల్ స్టేడియంలో. సో దీనికి ఏమైనా లింకప్ లో కొంత నియంత్రణ పెట్టడాలు, సెక్యూరిటీని అలర్ట్ చేయడాలు, ఇంకేదైనా మార్పు చేర్పు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే ఇట్లాంటి అలర్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అప్రమత్తం. యాక్చువల్ గా మనం ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడైతే క్రికెట్ మ్యాచ్ వచ్చిందో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం టైట్ సెక్యూరిటీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు కొంచెం అలర్ట్ గా ఉండి పూర్తి స్థాయిలో భరోసా ఎక్కడ కూడా ఇలా చిన్న అవకాశం జరిగే అవకాశం లేకుండా కొంత ఫోర్స్ ని డిప్లాయ్ చేసి కొంచెం సెక్యూరిటీ కూడా టైట్ చేసే అవకాశం ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారు. ప్రస్తుతానికి మాత్రం ఈ కాల్ చేసిన వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఇంటెన్షన్ చేశారని దాని మీదనే పూర్తి స్థాయిలో నిఘా పెట్టి దాని మీద దర్యాప్తు కొనసాగుతా ఉంది. మీరు అన్నట్టుగా ఈ క్రికెట్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి థ్రెట్ కాల్ రావడం అనేది నిజంగా ఒకంత అలర్ట్ అవడానికి కూడా అవకాశం ఉంది. కొంత ఫోర్స్ ను కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చి రేపు పొద్దున ఎక్కడ ఎలాంటి అవకాశం లేకుండా కూడా ఆ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు తనిఖీలు చేయడమే కాకుండా చుట్టుపక్కల బస్ స్టాప్లు అంటే జన సంబంధాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా కొనసాగిస్తామని చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా ఉప్పల్ మెట్రో స్టేషన్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఒక అన్నోన్ పర్సన్ నుంచి బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అటు ఉప్పల్ మెట్రో స్టేషన్లో ఉన్నటువంటి ఆ అధికారులంతా కూడా వెంటనే అలర్ట్ చేశారు. పోలీసుల్ని, డాగ్ స్క్వాడ్ అలర్ట్ చేయడంతో అటు బాంబ్ స్క్వాడ్ అండ్ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి సుమారుగా గంటన్నర పాటుగా ఆ ఉప్పల్ మెట్రో స్టేషన్ సంబంధించినటువంటి ప్రిమిసెస్ మొత్తాన్ని, అంటే అటు మెట్రో సంబంధించి ప్లాట్ఫామ్స్ని, కింద టికెట్ కౌంటర్ దగ్గర, కింద గ్రౌండ్లో పార్కింగ్ స్టేషన్ వరకు కూడా మొత్తంగా అంతా తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎటువంటి సస్పీషియస్ పేలుడు